హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు అనేటివి విడుదల కావడం అయితే జరిగాయన్నమాట. అయితే మనకు రాష్ట్రంలో ఈ పెన్షన్ల పంపిణీ వచ్చేసి కొత్త విధానంలో అయితే జరుగుతూ ఉందన్నమాట. కొంతమందికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ ఉన్నారు. బట్ కొంతమందికి డైరెక్ట్గా ఈ పోస్ట్ మాస్టర్లు వచ్చి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొంచెం కొత్త విధానంలో మీకు పెన్షన్ల డబ్బులైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో, అండ్ అలాగే ఎవరెవరికి పెన్షన్స్ అనేది ఇస్తారు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది? దీంతో పాటుగా ఈ ఆసరా పెన్షన్లనేటివి పెంపు చేశారా లేదా? ఎప్పుడు పెంపు చేస్తారు? అనే విషయాల గురించి కూడా చెప్తాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ చేయుత ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఈ వివరాల గురించి కూడా చెప్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు మాక్సిమం యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తాను. వీడియో ద్వారా తప్పకుండా ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి డిసెంబర్ కోటా పెన్షన్‌లు అనేటువంటివి విడుదలైతే అయ్యాయన్నమాట. ఓకేనా? ఇక దానికంటే ముందుగా ఈ పెన్షన్‌లకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తానిప్పుడు ఫస్టు. దాని తర్వాత ఇక రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇక ఇదొచ్చేసి ఈ చేయుత ఆసరా పెన్షన్‌లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. ఇందులో మీరు ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవచ్చంటే, మీ పెన్షన్ యొక్క ఐడీ, యూఐడీ నంబర్ ద్వారా అయినా సరే, సదరం సర్టిఫికేట్ ఐడీ నంబర్ ద్వారా అయినా సరే, ఈ మూడిట్లో దేని ద్వారా అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు ఇవి 3 మీకు తెలియకపోయినట్లయితే ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పంచాయతీ నేము, ఇక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక లిస్ట్ టైప్‌లో అయితే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. సో, అక్కడ మీకు మొత్తం కూడా హిస్టరీ ఏ నెలకి ఎంత పెన్షన్ డబ్బులిచ్చారు, ఎన్ని నెలల వరకు ఇప్పటి వరకు ఇచ్చున్నారు, ఇక అండ్ అలాగే ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా వస్తుందా రాదా అనే వివరాలు మొత్తం కూడా మీకు అక్కడ క్లియర్‌గా తెలుస్తాయి గైస్. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఇకపోతే ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే మొదలైందండి. ఈ రోజు నుంచి 31 తారీఖు వరకైతే జరుగుతుంది పెన్షన్ల పంపిణీ. కొన్ని జిల్లాల్లో డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకే విడుదల చేస్తూ ఉన్నారు. మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి డైరెక్ట్‌గా ఈ పోస్ట్ మాస్టర్‌లే వచ్చి అర్హులైనటువంటి వాళ్ళకు పెన్షన్ డబ్బులైతే ఇస్తూ ఉన్నారండి. అయితే కొత్త విధానంలో ప్రస్తుతానికైతే పెన్షన్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇదివరకొచ్చేసి ఈ పోస్ట్ మాస్టర్‌ల దగ్గరికి వచ్చి పెన్షన్ లబ్ధిదారుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ తీసుకొని డబ్బులైతే పంపిణీ చేసేటువంటి వాళ్ళనమాట. సో, దీనివల్ల కొంతమంది లబ్ధి పొందుతున్నారు. కొంతమంది లబ్ధి పొందలేకపోతూ ఉన్నారు. మాక్సిమం ఈ పెన్షన్ లబ్ధిదారులొచ్చేసి పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కూలి పనులకు వెళ్తారు కాబట్టి, కొంతమందికి ఈ బయోమెట్రిక్స్ అనేటువంటివి సరిగ్గా పనిచేయవు. ఫింగర్స్ అనేటువంటివి పడవనమాట బయోమెట్రిక్ పెట్టేటప్పుడు. దీనివలన వాళ్ళు పెన్షన్ డబ్బులనేది పొందలేకపోతూ ఉన్నారు అర్హులైనప్పటికీ కూడా. సో, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఈజీగా బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళని కూడా ఫైండ్ ఔట్ చేస్తారనమాట ఈ విధానంతో. ఆ విధానం ఏంటి అంటే ఫేస్ రికగ్నైజేషన్ అండి. ముఖ చిత్రం ఆధారంగా మీకు పెన్షన్ పంపిణీ ఇది జరుగుతుందిక. డైరెక్ట్‌గా వస్తారు పోస్ట్ మాస్టర్‌లు. మీ దగ్గరకొచ్చి ఫింగర్ ప్రింట్స్ ఏమి కూడా తీసుకోరు. డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకుంటారు. ఫేస్ స్కాన్ చేసుకొని మీకు ఎంత పెన్షన్ రావాలో ఆ పెన్షన్ డబ్బులైతే ఇచ్చేస్తారండి. ముసలివారికి, విధవలకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు, వాళ్ళకు వీళ్ళందరికీ కూడా రూ. 4,000 పెన్షన్ అయితే పెంచిన తర్వాత వస్తుంది. ఇక వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ పెంచిన తర్వాత వస్తుంది. బట్ ఇంకా కూడా మనకు పెంచలేదు కాబట్టి ఇక ఈ ముసలి వాళ్ళకు, విధవలకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు రూ. 2,016, వికలాంగులకు రూ. 4,016 వస్తుందండి. ఇక్కడి వరకు క్లియరు. ఇక ఈ పెన్షన్ల పెంపు అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఆల్రెడీ మనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి పెంచినటువంటి పెన్షన్లను మీకు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. అప్పటి నుంచి అయితే అమల్లోకి రాబోతుంది.
ఇప్పటి వరకు ఎంత నెలకి ఎంత పెన్షన్ డబ్బులు ఇస్తూ ఉన్నారో సేమ్ అంతే డబ్బులైతే మీకు పెన్షన్లో అయితే పంపిణీ చేస్తారు. వన్స్ మీకు ఏప్రిల్ నెల పెట్టింది అంటే అప్పుడు పెంచినటువంటి పెన్షన్ డబ్బులను ఇవ్వటం జరుగుతుందన్నమాట. చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పెన్షన్ల పెంపు కోసం. సో ఫైనల్గా వచ్చేసి ప్రభుత్వం ఎట్టకేలకి గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది. ఈ 3 నెలలు మీకు ఎంత పెన్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంతకుముందు అంతవరకే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. ఓకేనా? సో ఇక కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే ప్రభుత్వం మనకు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిలీజ్ చేయాలన్నమాట. సో మీరు మీ సేవల దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇంకా కూడా కొత్త వారికి అవకాశం అయితే కల్పించడం లేదు. 57 ఏళ్ళు నిన్ను ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సదరం సర్టిఫికేట్లో 40% పైన ఉన్నటువంటి వాళ్ళు డిజేబిలిటీ పెన్షన్స్కి అయితే అర్హులవుతారు. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఇంకా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ముందు రోజులైతే అవకాశం అయితే కల్పిస్తుంది. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను గైస్. ఇక ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు కూడా డిసెంబర్ నెల కోటా పెన్షన్లు అయితే పంపిణీ జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ తీసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్లో కూడా కొంతమందికి పడి ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోండి, డబ్బులు అయితే కలెక్ట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.